హాయ్ ఫ్రెండ్స్, జ్యోతిష శాస్త్రం ప్రకారం, హిందూ శాస్త్రం ప్రకారం సంతానం ఉన్న వారికి మోక్షం లభిస్తుందని అనడంలో నిజం లేదు. సంతానం లేని వారికి కూడా మోక్షం లభిస్తుంది. కొడుకులు పెట్టలేదని చాలామంది తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు. ధృతరాష్ట్రుడికి కూడా 100 మంది కొడుకులు పుట్టినా చివరికి తలకొరివి పెట్టడానికి కూడా ఎవ్వరు లేరు. ఎంతమంది కొడుకులను కన్నా కూడా ఇప్పటికీ చాలామంది ధృతరాష్ట్రుని తిడుతూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి భక్తురాలు వెంగమాంబకు కూడా సంతానం లేదు, కానీ ఆమె మోక్షాన్ని పొందింది. ఆదిశంకరాచార్య స్వామి పెళ్లి చేసుకోకపోయినా ఆయనకు మోక్షం లభించింది. నారదుడు, భీష్ముడు ఇలా ఎంతోమంది సంతానం లేకపోయినా మోక్షాన్ని పొందారు. కొడుకులు లేకపోయినా మనం చేసే సత్కర్మల వల్ల మనకు మంచి జరుగుతుంది, మనకు మోక్షం లభిస్తుంది. బిడ్డలు లేనటువంటి వారు మంచి దాన ధర్మాలు చేస్తూ పూజలు చేస్తూ ఉంటే మోక్షాన్ని పొందుతారు. ఆడపిల్లలు మాత్రమే ఉన్నారని, కొడుకులు లేరని చాలామంది బాధపడిపోతుంటారు. ఆడపిల్లలను కన్నవాళ్ళే అదృష్టవంతులు. ఒక్క ఆడపిల్ల ఉన్న వంశం మొత్తం తరిస్తుంది అని శాస్త్రాల్లో, పురాణాల్లో చెప్పబడింది. ఆడపిల్లకు పెళ్లి చేసే సమయంలో, కన్యాదానం చేసే సందర్భంలో ఆడపిల్లను లక్ష్మీదేవిగా భావిస్తారు. పెళ్లి కొడుకు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. కన్యాదానం సమయంలో అమ్మాయి తల్లిదండ్రుల చేత, ఓ విష్ణు స్వరూపుడా, నీకు నా కూతురును లక్ష్మీదేవిగా భావించి నీకు కన్యాదానం చేస్తున్నాను. కన్యాదానం చేయడం వల్ల మోక్షం లభిస్తుంది. పూర్వం ఆడపిల్లలు లేనివారు ఎవరైనా ఒక ఆడపిల్లను కన్యాదానం చేసేవారు. కన్యాదానం చేయడం వల్ల తల్లిదండ్రులు శాశ్వతంగా స్వర్గలోకంలో ఉంటారని శాస్త్రం చెబుతుంది. కన్యాదానం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది. కాబట్టి ఆడపిల్లలను కన్నవాళ్ళు అదృష్టవంతులుగా భావించాలి. సీతాదేవిని కన్యాదానం చేసి జనక మహారాజు మోక్షాన్ని పొందాడు. ఆడపిల్లలను కన్నవారికి శాశ్వత బ్రాహ్మ నివాసం ఉంది. ఆడపిల్ల తల్లిదండ్రులకు పిండ ప్రదానం చేసి దహన సంస్కారాలు చేయవచ్చు. కూతురికి కొడుకు లేకపోతే లేదా తల్లిదండ్రులకు శిశుడు లేకపోతే బంధువుల్లో ఎవరైనా తలకొరివి పెట్టవచ్చు. వాళ్ళు కూడా లేకపోతే అల్లుడు తలకొరివి పెట్టవచ్చు. అల్లుడు కూడా లేని సందర్భంలో కూతురు పిండ ప్రదానం చేసి ధన సంస్కారాలు చేయవచ్చు. కూతురికి తల్లిదండ్రి లేకపోతే తాతను కన్యాదానం చేయవచ్చు, లేదంటే పెద్దమ్మ పెదనాన్న చేయవచ్చు, లేదంటే చిన్నాన్న పిండమ్మ కన్యాదానం చేయవచ్చు. వీళ్ళు కూడా లేకపోతే అన్న వదిన అయినా కాళ్ళు కడిగి కన్యాదానం చేయవచ్చు. మేనమామ కూడా కాళ్ళు కడిగి కన్యాదానం చేయవచ్చు. వీళ్ళెవరు లేకపోయినా తల్లి కాళ్ళు కడిగి కన్యాదానం చేయవచ్చు. స్త్రీలు రెండవ పెళ్లి నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. భర్త మరణిస్తే స్త్రీలు రెండవ పెళ్లి చేసుకోవచ్చు. పరాయి స్త్రీల వ్యామోహంలో పడితే కూడా రెండో పెళ్లి చేసుకోవచ్చు. భర్త నపుంసకుడైనా కూడా ఆ స్త్రీ రెండో పెళ్లి చేసుకోవచ్చు. భర్త సన్యాసంలో కలిసిపోయినా రెండో పెళ్లి చేసుకోవచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.